చిచి, ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంటరా? చూసుకురా. అమ్మో వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. ఏంటి సార్? ఏడా ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఎల్లుడేమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వెక్కు. చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో రేయ్ నువ్వు ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్ను అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉంటే చూపించమా? లేకే బో. అలాగే అమ్మయ్య. మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా? పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే? ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైంరా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్నకు తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికిందే, మనుషులే దొరకలా, మొత్తం ఎస్కేప్. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్ లా ఉందల్లుడు. కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేంది రేడు మీటింగా? వాడి రే, నీ చెల్లెలు ఇదే జంగల్లోకి పారిపోయింది. దానికోసం ఎంత కష్టమైనా పడి తీసుకొస్తా. దాని మెళ్ళో నేనే తాళి కడతా. అప్పటి వరకు నీ పరిస్థితి ఇంతే. ఆయన ఏం చేద్దామనా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా. వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒకసారి ఈలేరా చూద్దాం. ఏరా మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా? వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా, వెయ్యి. ఇంత టెన్షన్లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే, ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎందుకండి గురుగారు పొద్దున్నే తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది. అప్పిచ్చేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు వెళ్ళి స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనెవరు? ఎందుకేవో
పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను. నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. ఇదిగో అబ్బాయా. ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పైందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచే మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే ఆడు సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాళ్ళు పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. వాళ్ళ ఫోటోలు ఇవ్వండి. లేవు. పోనీ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. ఆ అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే, పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. పాట్రా. గురుగారు హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన కూడా ఎందుకు వస్తారండి? ఊర్ఫేలో నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది. అది మన గూడెం రాలా, నేను తాగట్లా. అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గూడెం వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. గురుగారు ఏంట్రా? ఒక్కసారి అటు చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళనేమో. ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడలో దారేటండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సార్ ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళడానికి రోజు ఏ ఫెసిలిటీస్ లేవు. పోనీ ఉండడానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉండటానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? మేము చెప్పేది అవుటర్స్ కి. ఏమీ లేవంటున్నారు. మరి సెల్ ఫోన్ ఉంది. నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది. దట్ ఈజ్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకగలడు కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాగా కనిపెట్టారా? కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది. ప్రేమించుకుని పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకని అంత దోలా? దోల కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ముందు వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు. ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దునే వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందరూ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. ఏంటి? ఏం లేదు. ఎరా సునీలు, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట. మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్కరగడ దొరికెళ్ళే. ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు. రేపు వస్తున్నావురా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి. పెళ్ళి అదిరిపోవాలి. అద్దరిపోద్దు, నువ్వు వచ్చే. ఎవరి పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరిగి వచ్చండి. సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో మీరిద్దరూ రావాలి. ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆ గుళ్ళోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గొల్లెం పెట్టుకుని బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఉండే. నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దని. ఆ? వైను స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కనుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి తాళం వేసాం కదండి, వాళ్ళు ఏం చేసుకుంటే మనకు ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టుల కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పు చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కాదండి మనం ఏడ్చగాని చెప్పింది ఆ గవర్నమెంట్ చేయి. ఎరా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు. ఎంత ఇవ్వాలరా? రఫ్ కట్ 3 lakhs. ఇంత చిన్నోళ్ళు నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావు పెట్టు.
డేవిడ్కి 1 లక్ష కావాలి. దేవుడు ఎవర్రా? నేనే. నీకు లక్ష్యేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు, మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 టైం సెటిల్మెంట్. ఇస్తావులే, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు గురుగారు మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. ఆ. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని, కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మను రా. గెట్ లాస్ట్. సార్ ఏయ్, ఈ సార్లు గిర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటుంది, చేతి నిండా మందు ఉంటుంది. ఇంకా నీలాంటి వాడు నాకని కదమ్మా. అంత మాట అనకండి ఓరి సార్. మీ భాగవతం దెయ్యాలి మీక ఉండాలని చూపించండిరా. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా? సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? వీలైనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపారు వాళ్ళని. నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదు అన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెతకండి సార్. వెతికితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాకు రానివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాడు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరే, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తుంది అన్నావు కదా. ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే, ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా. పాములు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా. చూడు, రగులుతోంది మొగలిపోతా, మొగలు మారి కన్నయ్యదా. నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిత్రా బాబు, నీకు దండం పెడతాను. నన్ను కాపాడరా.